దేనికి పవర్ కనెక్షన్ లేదో మొత్తం కనుక్కొని నాకు లిస్ట్ మీరు ఊరు అవతల నుంచి సినిమా హాల్ దాకా 52 లక్షల రూపాయలతో కొత్త రోడ్డు నిర్మిస్తామండి. అదేవిధంగా ఊటుకూరు నుంచి పల్లిపాలెం పూర్తి చేస్తాము. ఊటుకూరు నుంచి మన రామతీర్థం జంక్షన్ నుంచి కొన్నపూడి పెద్దపాలెం వరకు 23 లక్షల రూపాయలతో ఇప్పుడు ఫ్యాక్టరీ వరకు బేస్మెంట్ వరకు కట్టేసి వదిలేస్తున్నారు కదా. ఆ కాంట్రాక్టర్స్ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు ఆ కాంట్రాక్టర్స్? వాళ్ళు పిలిపించి మీరు ఎవరైనా మాట్లాడారా? నాకు తెలిసి ఇక్కడ అందరికన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఏది ఏమైనా నేనైతే ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులకి ఒకటే చెప్తున్నాను. మనమందరం ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళు. ఎలక్షన్స్ అయిపోయినాయి, నాయకులు మారిపోయి ఉండొచ్చు, అధికారులు మారుండొచ్చు, కానీ మీ ఊర్లలో ఉండే మీ పనులు మాత్రం అలాగే ఉండిపోయాయి అనేది మీకు అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాల్లో మిమ్మల్ని సర్పంచ్లుగా గెలిపించి, మిమ్మల్ని ఎంపీటీసీలుగా చేసిన, మిమ్మల్ని జడ్పీటీసీలుగా చేసిన ప్రజలకి కనీస పనులు కూడా మీరు చేసుకోలేకపోయారని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నేను చెప్తున్నాను. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 15th ఫైనాన్స్ దగ్గర నుంచి సర్పంచులకి అదేవిధంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా మన పల్లెల్లో కానీ, విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఒక పని చేసుకొని ప్రజలకి ఈ పని మనం చేయగలుగుతున్నాము అనే దానికి 10 రూపాయలు ఈరోజు మనం తీసుకురాగలుగుతున్నాం. కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, అదేవిధంగా అధికారులకు కూడా చెప్తున్నాను. ఏ పార్టీ వాళ్ళు, ఎవరు, ఏ నాయకులు ఉన్నారనేది మీకు అనవసరం. ప్రతి విలేజ్లో ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అని ప్రజాప్రతినిధులతో సమన్వయపరుచుకొని ప్రజలకి అన్యాయం జరగకుండా ప్రతి డిపార్ట్మెంట్లో మనం ఎంతవరకు అయితే వాళ్ళకి చేయగలమో వాళ్ళని ఇద్దరిని కోరుకుంటున్నాను. కాబట్టి చిన్న చిన్న విషయం కూడా ఏదైనా మీకు ప్రజల కోసం మీరు చేయాలనుకునే దాంట్లో మీకు ఇబ్బందులు ఎదురైనా అధికారుల ద్వారా కానీ, అధికార పార్టీ ద్వారా కానీ, లేదు మా వాళ్ళ ద్వారా కానీ, మీ వాళ్ళ ద్వారా కానీ అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి న్యాయం చేయడానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను దానికి అధికారులు సహకరించాలని అందరినీ నేను ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. మనము ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు స్టార్ట్ చేస్తున్నాము. అది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ఇందాకే చెప్పారు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చిన్న రైతులకి యూరియా సరఫరా అందటం లేదు అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో అట్టడుగు నుంచి మనకి ఎన్నో ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉన్నాయి, గిరిజన కాలనీలు ఉన్నాయి, హరిజన కాలనీలు ఉన్నాయి, బీసీ కాలనీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ పని కావాల్సి ఉన్నా చేసేటట్టు మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రజలందరికీ న్యాయం చేయాలి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే రెవెన్యూ సదస్సులు జరుపుతున్న ఎంఆర్ఓ గారు ఎంతోమంది ప్రజలు వాళ్ళ పొలాలు ఆక్రమించారని చెప్పి వస్తున్నారు. ఇవి చాలా ఉన్నాయి, వీటికి న్యాయం చేయాలి. ఏది ఏమైనా ఏది న్యాయమో అది చేయమని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అందుకనే మనం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టింది కూడా. సో కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయండి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ మీ ఊర్లకి మీకు ఏం అవసరం ఉన్నా, నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి నాకు వచ్చి చెప్పచ్చు, నన్ను వచ్చి అడగచ్చు. నేను తప్పకుండా మీ ఊరికి, మీ ప్రజలకి ఏ మంచి కావాలంటే అది చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను.